హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 65 చూసే ముందు పార్ట్ 64 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్విట్జర్లాండ్. లక్కీ ఆడుకుంటూ ఉంటే వాడిని చూస్తూ చెట్టుకు కట్టిన ఉయ్యాలలో కూర్చొనుంది చైత్ర. ఎక్కడి నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడో తన పక్కనే ఉన్న మరో ఉయ్యాలలోకి చేరాడు డెవిల్ బాబు. కొడుకు లోకంలో ఉన్న చైత్ర చేతి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి ఉలికిపాటుతో చేతిని విదిలించుకుంటూ తన భయానికి నవ్వుతున్న రాణాను చూసి, ఇది నీ పనా అంది కోపంతో కళ్ళు పెద్దవి చేసి. ఊరికే కాదులేండి, బాబు చేతిలో గడ్డి పువ్వులున్నాయి, వాటితోనే చైత్ర చేయి మీద గోకాడు. హా అని నా కొడుకుతో పాటు నన్ను కూడా దేకుతావని పిలిచా అని అన్నాడు వెటకారంగా. ప్లీజ్, నాకు నీతో గొడవ పడే మూడ్ లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ తిరిగి ఉయ్యాలలో కూర్చుంది. వై కంగారు, అంత సడన్గా చేంజ్ అయిపోయావు అని ఫన్నీగా అడుగుతున్న రాణాను ఓసారి కోపంగా చూసి తల తిప్పేసి వెంటనే థ్యాంక్స్ అంది అదే సీరియస్ ఫేస్తో. ఇదేంటి కొత్త తిట్టా అని అంటూ ఉంటే, తిట్టు కాదు, నిజంగానే థ్యాంక్స్ అని ముక్తసరిగా చెప్పింది చైత్ర. నాకైతే తిట్టులాగే అనిపిస్తోంది అని రెట్టిస్తూ ఉంటే వెంటనే 2 చేతులు జోడించి, మహానుభావా, నిజంగా నేను తిట్టలేదు, తిట్టే ఆలోచన కూడా నాకు లేదు, నన్ను కెలకొద్దు, నా కొడుకు ఇంత ఫాస్ట్గా తిరిగి యాక్టివ్ అయినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాను, నిజంగా థ్యాంక్స్ మాత్రమే చెప్పాను అని అంది ముక్తాయిస్తూ. వాడు నా కొడుకు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ గాంభీర్యంగా ఆన్సర్ ఇచ్చిన డెవిల్ బాబుని కళ్ళు ముడిచి అసహనంగా చూస్తూ ప్లీజ్ అంది రిక్వెస్ట్గా. పాప ఫీలింగ్కి చిన్నగా నవ్వి, ఓకే ఇంకా ఏమైనా చెప్పు అంటూ లక్కీ మీద కళ్ళు నిలిపాడు. వాడికి ఎప్పుడు హెల్త్ అప్సెట్ అయినా నార్మల్ అవ్వడానికి 1 వీక్ అలా పట్టేది, ఒక్కోసారి మోర్ దెన్ 10